ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలా అని ఫ్రెండ్స్‌ని నలుగురిని వీడియో కాల్‌లో మాట్లాడుతూ అడుగుతూ ఉంటారు. ఒకరు ఫుడ్ బిజినెస్, ఒకరు రొయ్యల బిజినెస్, ఇంకొకరేమో ఫ్లేవర్ బిజినెస్ చేయమని సలహా ఇస్తుంటే ఫుడ్ బిజినెస్‌లో టేస్ట్ బాగోలేకపోతే బిజినెస్ దివాలా తీస్తుంది. ఫ్లేవర్లు ఒక్క రోజుకే వాడిపోతాయి. వరదలొచ్చి రొయ్యలు కొట్టుకుపోతే 2 నెలల్లో మీరు బిజినెస్‌ని గ్రో చేయాలి. మీకు 2 నెలల గడువు మాత్రమే ఉంది అంటే ఇవేవి పనికిరావు అని చామంతి చెప్తుంది. ఇక అక్కడే ప్రేమ్ వేసిన కొన్ని శారీ డిజైన్స్ కింద పడిపోయి ఉంటాయి. "ఏంటి బాబు ఇవి?" అని చామంతి అడగటంతో, "చామంతి గారు అవన్నీ మీకెందుకు? వెళ్తారా లేదా? అవి ఎప్పుడో నా కాలేజ్ డేస్‌లో చేసిన ప్రాజెక్ట్ వర్క్" అని ప్రేమ్ చెప్పటంతో, "బాబు ఈ కాలంలో శారీస్ ఎలా కట్టుకోవాలో సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టేసి ఈ యువతకి ఏమీ అర్థం కావటం లేదు. మీరు వేసిన ఈ శారీ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. వీటి మీద బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా గ్రో అవుతుంది" అని చామంతి ఎంత చెప్తున్నా కూడా, "చూడండి చామంతి గారు, మళ్ళీ ఆ గుణగాడు వస్తే నీతో నాకెందుకు తలనొప్పి. నీ సలహాలు నాకు అవసరం లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా?" అని ప్రేమ్ అరుస్తూ ఉండటంతో, "సరే బాబు వెళ్తానులే" అని చామంతి వెళ్ళిపోతుంది. చామంతి వెళ్ళగానే ప్రేమ్ అంతరాత్మ బయటికి వచ్చి, "రేయ్ ఎందుకురా నీకంత ఇగో? చామంతి చెప్తోంది కదా" అని, "మాట విను బాగుపడతావు. చామంతి నీ పక్కనున్నంత మాత్రాన నువ్వు చామంతినేమి పెళ్లి చేసుకోవు. మీ నాన్నకిచ్చిన మాట తప్పటం కూడా కాదు. చూడు నేను నీ లోపల ఉండలేక నువ్వు విర్రవీగుతూ ఉంటే చెప్పటానికి వచ్చాను. మర్యాదగా చామంతి మాట విని చామంతితో ఫ్రెండ్లీగా ఉండు" అని అంతరాత్మ చెప్పటంతో, "అంతేనా? సరే చామంతి చెప్పిన ప్రకారమే నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. కాకపోతే నువ్వు చామ్‌కి చెప్పకూడదు" అని ప్రేమ్ చెప్తాడు. తెల్లవారగానే అవన్నీ తీసుకొని ప్రేమ్ బయలుదేరుతూ ఉంటే, "బాబు నేను చెప్పిన సలహానే మీరు ఫాలో అవుతున్నారని మీరు వెళ్తున్న దానిని బట్టి నాకు అర్థమైపోయిందిలే" అని చామంతి చెప్తుంది. సరే ఆకలిగా ఉంది అని ఇడ్లీ తినబోతూ ఉంటే అప్పుడే రమాదేవి వస్తుంది. "మామ్ నాకు ఆశీర్వాదం ఇవ్వు" అని ప్రేమ్ అడగటంతో, "ఏంటి నా పేరు వాడుకుందాం అనుకుంటున్నావా? నేను ఆశీర్వాదం ఇవ్వను" అని రమాదేవి అంటుంది. "నీ పేరు నేను వాడుకోను మామ్" అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఆశీర్వాదం ఇవ్వకపోయేసరికి ప్రేమ్ తినకుండా బయటికి వచ్చేస్తాడు. ఇక రోజా అయితే కారు కూడా ఇవ్వకుండా కార్ కీస్‌ని లాగేసుకుంటుంది. తర్వాత అలా ప్రేమ్ ముప్పు తిప్పలు పడి అన్ని ఆఫీసులకి తిరుగుతూ ఆకలి అవుతూ ఉండటంతో టిఫిన్ తిందామని జేబులో నుంచి డబ్బులు బయటికి తీస్తే కేవలం రూ. 20 మాత్రమే ఉంటాయి. ఇక్కడ నా జేబు ఖాళీ, కడుపు ఖాళీ, ఇదొక జీవితం అని బాధపడుతూ ఒక బెంచ్ మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. "భోజనం రెడీ బాబు" అంటూ చామంతి వస్తుంది. "నేను నిన్ను భోజనం పెట్టమని అడిగానా? నాకేం ఆకలిగా లేదు" అని ప్రేమ్ బుకాయిస్తూ ఉంటాడు. "మీకు ఆకలిగా ఉందని నాకు తెలుసు. మీరు మొండి చేయకుండా తినండి బాబు" అని చామంతి వేడుకుంటున్నా కూడా నాకేం వద్దని ప్రేమ్ వెళ్తూ ఉంటాడు. "ఈ కొమ్మ తీసుకొని కొట్టేస్తాను మిమ్మల్ని. తినరా తినరా" అంటూ ఒక చిన్న కొమ్మని తీసుకొని చామంతి ప్రేమ్ కాళ్ళపై కొడుతూ ఉండటంతో, "హే కొట్టకు కొట్టకని" ప్రేమ్ విలవిల్లాడిపోతూ ఉంటాడు.